అనుకుంటా కానీ ఈరోజు నాకు తప్పలేదు మాట్లాడడం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న వంటి మూసీ రివర్ ఫ్రంట్ ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా పార్టీలో ఉన్న విద్యార్థి విభాగం కూడా దీని మీద పోరాటం చేయాలని తమ్ముడు గెల్లు శ్రీనివాస్ నాయకత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలుగా మన నాయకుడిగా ముందుండి మనందరితో పోరాడిస్తున్నటువంటి పెద్దలు రామన్న గారికే కానీ, అమ్మ పెద్దలు సవితా ఇంద్రారెడ్డి గారికే కానీ, అన్న ప్రభాకర్ గారు, మా మిత్రులు మా సహోదరులు సుమన్ గారే కానీ, కిషోర్ గారే కానీ, ఎర్రోళ్ళ సీన్ గారే కానీ, వేదిక మీద చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు, వేదిక కింద కూడా చాలామంది తమ్ముళ్ళు చెల్లమ్మలు అన్నలు అందరూ ఉన్నారు. అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు, జై తెలంగాణ తెలియజేస్తూ, విద్యార్థి విభాగం సమాజంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా సమాజంలో మొదటగా రియాక్ట్ అయ్యేది, మొదటగా ఉద్యమించేది విద్యార్థి విభాగాలకు సంబంధించిన నాయకత్వం. ఈరోజు తెలంగాణలో కూడా ముఖ్యంగా మన ప్రాంతమైన హైదరాబాద్లో కూడా ఒక సమస్య వచ్చింది. దేశంలో రాష్ట్రంలో ఏ సమస్య మీద పోరాటం చేయాలన్నా విద్యార్థి విభాగమే కానీ ఎట్లయితే ముందలు ఉంటుందో, ఈరోజు హైదరాబాద్కే కానీ, రంగారెడ్డికి కానీ, ముఖ్యంగా మా రాజేంద్ర నగర్కే కానీ వచ్చిన సమస్యకు ముందలుండి విద్యార్థులు, మన పార్టీ విద్యార్థి విభాగం ముందలుండి కొట్లాడాలని చెప్పి మా ప్రాంతం తరఫున మీ అందరికీ కూడా విన్నపించుకున్నాను. ఒకటి, మన యొక్క విద్యార్థి విభాగానికి గొప్ప చరిత్ర ఉంటుంది. మామూలుగా విద్యార్థి విభాగం కొట్లాడితే ఒక స్కాలర్షిప్ వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్లు వస్తాయి. విద్యార్థులు కొట్లాడితే కాలేజీలు పెంపును ఉంటుంది, స్కూళ్ళలో ఏమైనా ఉంటాయి. కానీ మన పార్టీకి ఉన్న ప్రత్యేకత విద్యార్థి విభాగానికి ఏంటంటే, మన విద్యార్థి విభాగం కొట్లాడితే స్కాలర్షిప్లు ఫీజులే కాదు, ఒక రాష్ట్రమే వచ్చింది. అది మన చరిత్ర, మన పార్టీకి ఉన్న విద్యార్థి విభాగం ఒక చరిత్ర, ఈడ నాయకత్వం ఉన్న చరిత్ర. దీన్ని ఎవరు తుడిపిలేరు. ఆ యొక్క తెలంగాణ స్ఫూర్తి మనలో ఉంది. అది తీసుకొని ముమ్మాటికి ముందలు పోయి కొట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. రాయన్న నియోజకవర్గానికి వచ్చే వరకు మాత్రం ఈరోజు మీకు ఒకసారి మూసీ వివరణ ఒక్కసారి చెప్పాలనే ఒక ఆలోచనతోనే మైకు తీసుకున్నాను. అసలు ఏంది ఈ మూసీ ప్రాజెక్ట్, అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది? పాలకులు అనే వాళ్ళకి ఒక ఆలోచన, స్పష్టమైన ఆలోచన ఉండాలి. ఆ రోజు కాళేశ్వరం కడుతున్నటువంటి కేసీఆర్ గారికి ఎన్ని లక్షల ఎకరాలని ఆయకట్టు తెస్తున్నా, ఎంత స్థిరపరుస్తున్నా, ఎన్ని టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేస్తున్నా, ఎన్ని క్యూసెక్ల నీళ్ళు నేను పారదోలుస్తున్నా అనే ఒక ఆలోచన ఆ రోజు కేసీఆర్ గారికి ఆలోచన ఉండే. కాబట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఒక బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను అడుగుతున్నా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు ఉన్నా ఇట్స్ ఎ ఫెయిల్ ఎకనామిక్ మోడల్. మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మన దగ్గర 29 రాష్ట్రాలు ఉన్నాయి. మాకు తెలియనే తెలియదు 28 ఇంకో రాష్ట్రం ఎప్పుడు పెరిగిందో మాకు తెలియనే తెలియదు. మన తెలంగాణ ఒకటే ల్యాండ్ లార్డ్ స్టేట్ అంట, నాకు ఇది కూడా తెలియదు. అందుకే మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు, మీకు తెలుగులో చెప్తా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు తీసుకున్నదో అది ఒక ఎకనామికలీ ఫెయిలియర్ ప్రాజెక్ట్. కాబట్టి ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, ఈ రివర్ ఫ్రంట్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో మన నెత్తి మీద, మన తలకాయ మీద, మన భవిష్యత్తు తరాల మీద ఆర్థికంగా మెప్పి పెట్టడమే కాకుండా ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ అనేది మనకు హైదరాబాద్ మీద ఒక బరువుగా పెట్టే ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దీనికి బరాబరు కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారు మా దగ్గరికే వచ్చారు మంచిరేవులకి. ఈరోజు హర హర శంభో అని చెప్పి ఈరోజు గుడికి ఈరోజు ఇనాగ్రేషన్ ఏదో పెట్టుకున్నారంట. అసలు ముఖ్యమంత్రి గారు, అసలు మీరు ఏం కట్టాలనుకుంటారు ఒకసారి మాకు చెప్పుండ్రి. గాంధీ సరోవర్ అని ఒకరోజు అక్కడ ఉరుకుతారు, లేదు ఈరోజు 101 అడుగుల శివలింగం పెడతామని ఇటు సైడ్ వస్తున్నారు. రేపు ఇది కాదు, మేము ఇంకా ముందలకి నల్గొండలో మేము శుద్ధి చేస్తామని. అసలు మీకున్న ప్రణాళిక ఏందని అడుగుతున్నా. మీ డిపిఆర్ ఏది? రామన్న గారు అసెంబ్లీలో అడిగినప్పుడు టేబుల్ చేయండి శ్రీధరబాబు గారు, డిపిఆర్ అసెంబ్లీ కంటే లేదు. అసలు మీకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిందా? ఈ దానికంటే ఏడీబీ బ్యాంక్ కూడా పైసలు ఇయ్యనంటుంది. అసలు మీ ల్యాండ్ యాక్విజిషన్ ఎకరాలు చేస్తారంటే ఆ స్పష్టత లేదు. కానీ రాష్ట్ర గెజెట్లో మాత్రం ఫస్ట్ ఫేజ్ మూసీ ప్రాజెక్టుల 10,115 ఇల్లులు మేము బరాబర్ తీసుకుంటామని, 3,000 పైచిరుకు ఎకరాలు మేము అక్వైర్ చేస్తామని చెప్పినారంటే ఎన్ని వేల జీవితాలతో ఈరోజు ముఖ్యమంత్రి ఆడుకోబోతున్నారని ఒక్కసారి ఆలోచన చేయండి అంటున్నా. ఓన్లీ మా ప్రాంతమే అది. ఫేజ్ 1 ఏడొస్తున్నది? రాయన్నర్ ప్రాంతంలోనే ఉన్నది. ఓన్లీ ఫేజ్ 1లా ఒక ప్రాంతంలో 10,000 ఇల్లులు గుంజుకుంటుండు, 3,000 ఎకరాలు గుంజుకుంటుండంటే ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్న ముఖ్యమంత్రి గారు అని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి.
దాని విషయంలో పోరాటం చేయాలి. అయితే ఈరోజు మా ప్రాంతానికి వచ్చి ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సబితక్క నీ కొడుకు నీ సుపుత్రునికి చెప్పు, ఎన్జీటీలో కేసు వేసిండంట, మీరు యొక్క అభివృద్ధి విరోధకులు, మీకు ఈ ప్రాంతం ఎంత చేయాలో అంత చేసింది, మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తారంట ఈ ముఖ్యమంత్రి గారు. ఆ పైన ఇంకోటి కూడా చెప్పిండు, ఏంది ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా శివతాండవం ఆడతాల మీదని అడిగిండ్రు. ముఖ్యమంత్రి గారు బరాబర్ జాగ్రత్త వినుండ్రి. మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ప్రాజెక్టు ఒక్క ఇల్లు లోపం లేకుండా, ఒక్క ఇల్లు తీయకుండా మీరు ప్రాజెక్ట్ కట్టండి, నేనే బరాబర్ వచ్చి కొబ్బరికాయ కొడతా. ఒక్క ఇల్లు తీసుకోకుండా మీరు ప్రాజెక్ట్ కట్టండి, లేదా అది ఏం చేయాలో చేయండి, ఒక్క ఎకరా గుంజుకోకుండా, ఒక్క గజం గుంజుకోకుండా చేయండి, నేనే ఫస్ట్ వచ్చి ముందర కొబ్బరికాయ కొడతా. కానీ నేను ఇల్లులు గుంజుకొని, సామాన్య ప్రజల యొక్క ప్లాట్లు భూములు గుంజుకొని నేను మాత్రం ప్రాజెక్ట్ కడతా అంటే మాత్రం బాగా జాగ్రత్త వినుండి. బరాబర్ కేసులు వేస్తా, కొట్లాడతా. కోట్లలో కాకపోతే ఎంత దూరం మనం పోయి కొట్లాడడానికి మా ప్రజల కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. సిద్ధంగా ఉన్నాం. మా ప్రాంతంలో వేలాది జీవితాలను నాశనం చేసి మీరు చూపించుకోవడానికి ఒక ప్రాజెక్ట్ కట్టడానికి మేము సిద్ధంగా లేము. మేము బరాబర్ దాని మీద కొట్లాడతామని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇంకోటి ఏం చెప్తారు, ఈ ప్రాంతంలో అంతా అదేంటి భరతనాట్యం, మా ప్రాంతంలో అంతా కూడా మేము అభివృద్ధి మీద నిరోధకున్నాము, మేము దీన్ని ఆపుతున్నాము, సబితమ్మే కానీ సబితమ్మ కొడుకే కానీ మమ్మల్ని ఏదో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఆపుతున్నామని ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడినారో, మా ప్రాంతానికి అసలు సీసలు అభివృద్ధి అన్నారు ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న బట్టి మెట్రో ప్రాజెక్టు మా ప్రాంతానికి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్. దాన్ని లాక్కోవడం వల్ల మా ప్రాంతానికి తీరని లోటు జరిగింది. మూసీ రివర్ ఫ్రంట్తో మాకు వచ్చే లాభం ఏం లేదు, కానీ మెట్రో వల్ల మాకు ముమ్మాటికి లాభం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసి మాత్రం మూసీ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఇస్తాడంట ముఖ్యమంత్రి గారు. నిజానికే మాకు అవసరం ఉంటే మీరు మా ప్రాంతానికి మెట్రో ఇవ్వండి, మాకు ఈ మూసీ అవసరం లేదని విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి. ఇంకోటి, ముఖ్యమంత్రి గారు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని చూసుకుంటా, మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఎవరు భయపెట్టోళ్ళం లేదు, అన్నీ తెగించి ఆలోచన చేసి ప్రజల కోసం పోరాటం చేయాలన్న ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగింది. మీ తాటాకు శబ్దాలకు ఎవరు భయపెట్టోళ్ళు లేరు. ముమ్మాటికి మేము కొట్లాడతాం, మా విద్యార్థి విభాగం కొట్లాడుతుంది, మా నాయకత్వం కొట్లాడితే ముమ్మాటి మేము కొట్లాడతామని స్పష్టంగా ఇక్కడికి వెళ్ళి మీకు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు పెద్దలు సబితేంద్ర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, ఉదయం మాకన్నా 9 గంటలకల్లా అసెంబ్లీలో ఉన్నారు కేటీఆర్ గారు. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు, మీ కార్యక్రమం ఉందని పరిగెత్తుకొచ్చారు. ముందు వారికి ఒక క్లాప్స్ పెట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ప్రజా సమస్యల పట్ల ప్రజల గురించి కమిట్మెంట్ ఏందనే దానికి చిన్న